అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే ట్రాన్స్పిరేషన్ అనమాట. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏమి లేదు. ఇప్పుడు మనం డ్రిప్ ద్వారానో నీళ్ళు కడితే మనకి నీళ్ళు ఈ వేరు ద్వారా చెట్టుకి ఏమవుతుందంటే ఈ స్టెమ్ ద్వారా ఆకుకి వెళ్తుంది అనమాట, లీవ్స్కి వెళ్తుంది నీళ్ళు, వాటర్ అనేది లీవ్స్కి వెళ్తుంది. ఇప్పుడు మనం నీళ్ళు పెడతా ఉంటే మనకి ఏం జరుగుతుందంటే చెట్టుకి కావాల్సిన నీళ్ళు తీసుకొని మిగతాది ఏం చేస్తుందంటే ట్రాన్స్పిరేషన్ అంటాము. అంటే ఆకు కింద అడుగున స్టమాటా అంటారు. ఆ స్టమాటాలో గాడ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్ ద్వారా ఆ ఎక్సెస్ వాటర్ అనేది బయటికి పోతూ ఉంటుంది అనమాట. ఇలా బయటికి పోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనిషికి కూడా మనం ఎండలో తిరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ స్వెట్ అవుతుంది. మనం స్వెట్ అయినప్పుడు మనకేమవుతుంది, ఏదైనా చల్లగా ఒక చోట కూర్చున్నప్పుడు కూల్ అయినట్టు ఫీల్ అవుతాం. అలానే ప్లాంట్స్ కూడా ఈ ఎక్సెస్ వాటర్ అనేది బయటకు పోయినప్పుడు ప్లాంట్స్ కూడా కూల్ అవుతుంది అనమాట. అలానే ఎండాకాలం చూసారంటే అట్మాస్ఫియర్లో ఎక్కువ హ్యూమిడిటీ అంటాం. అంటే గాలిలో నీళ్ళు అవసరం అనేది ఎక్కువ ఉంటుంది అట్మాస్ఫియర్కి. అప్పుడు ఈ చెట్టు ద్వారా ఈ ఆకు వెనక పక్కన గాలి అనేది అట్మాస్ఫియర్కి పోతూ ఉంటుంది. సో ఎండాకాలం ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలానే ఎక్కువ జరిగినప్పుడు ప్లాంట్స్ కూడా ఎక్కువ నీళ్ళు అనేది అవసరపడుతూ ఉంటుంది. సో ఎండాకాలం మనం ఏం చేయాలంటే ఎక్కువ నీళ్ళు అనేది చెట్టుకు పెడతా ఉండాలి. అట్లా ఎక్కువ చెట్టుకు నీళ్ళు పెడతా ఉంటే ఒక పక్క బయటకు పోతూ ఉంటుంది, ఒక పక్క మనం ఫీడ్ చేస్తూ ఉంటాం. సో ఎండకి మొక్క మనకి ఎండకి మొక్క వచ్చి హీట్ స్ట్రెస్ అంటాం. అంటే ఈ ఎండ ఒత్తిడిని తగ్గించుకునేలాగా మనం నీళ్ళు పెడతా ఉండాలి. అలానే మనం ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటాం. ఎప్పుడు కూడా పైపు కింద నుంచి పైకి నీళ్ళు అనేది పోదు, కానీ ఈ ప్లాంట్స్లో చూసినారంటే నీళ్ళు కింద నుంచి పైకి పోతుంది. దాన్నే మనం ఏం చెప్తామంటే ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటాం. ఆ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది మన ప్లాంట్స్లో చూసారంటే జైలమ్ అని ఉంటుంది. ఆ జైలమ్ అనే ఒక టిష్యూ, అంటే ఒక సెల్ ద్వారా మనకి అన్ని భాగాలకి నీళ్ళు అనేది పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్పిరేషన్ అనేది చెట్లో జరగదు. ఎప్పుడు జరగదు అంటే వానాకాలం. ఎందుకు వానాకాలం జరగదంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీలో గాలి శాతం ఎక్కువ ఉంటుంది. సో ఆ గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ నీళ్ళు అనేది మనకు మొక్కల ద్వారా వచ్చే నీళ్ళు అనేది అట్మాస్ఫియర్కి అవసరం లేదు. అలానే మనకు వానాకాలం చూసారంటే సన్లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో సన్లైట్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఆకు వెనక భాగంలో ఉండే స్టొమాటా కానీ స్టొమాటాలో ఉండే గాడ్ సెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది సరిగా కాదు, సన్లైట్ లేకుండా ఉండడం వల్ల. అందువల్ల మనం ఎక్కువ నీళ్ళు పెట్టినామంటే వానాకాలము మనకేమవుతుందంటే ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరగదు. ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరగకుండా మనకేమవుతుంది, మనం ఎక్కించే నీళ్ళంతా చెట్లోనే ఉంటుంది అనమాట. అలా చెట్లోనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది ప్లాంట్కి. సో హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనకి వేరు కుళ్ళుతుంది, కాండం కుళ్ళు అనేది మనకి ఏర్పడుతుంది. సో ఇది ఎండాకాలానికి వానాకాలానికి ఉన్న ఒక తేడా అనమాట. ఈ ట్రాన్స్పిరేషన్ ఎండాకాలం ఎక్కువ జరగడం వల్ల మనము ఒక 30 days అబోవ్ ఉండే ప్లాంట్కి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్కువ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తిమీర పుదీనానో ఒక కట్ట 10 రూపాయలకి తీసుకుని ఒక కవర్లో వేసి పెట్టినారంటే, ఓవర్ నైట్ పెట్టినారంటే ఆ కవర్ అంతా నీళ్ళు అయిపోతుంది. ఎందుకంటే ఆకులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ట్రాన్స్పిరేషన్ గురించి. థ్యాంక్ యూ.